వ్యాగనార్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్ లాంచ్ అయిందండి. కానీ డీటెయిల్స్లోకి వెళ్తే మీరు ఏమంటారంటే లక్ష, ఎందుకంత కక్ష అని మీరు అంటారు. ఎందుకంటే ఇప్పుడు వ్యాగనార్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వేరియంట్ ఏదైతే ఉందో అది ZXi ప్లస్ వేరియంట్, సేమ్ వేరియంట్ మీద ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజన్తో, ఫ్లెక్స్ ఫ్యూయల్ కాంపోనెంట్స్తో, టెక్నాలజీతో లాంచ్ చేశారు. సో ఈ రెండింటికి కాస్ట్ వేరియేషన్ చూసుకుంటే ఎక్స్షోరూమ్ ప్రైస్ మీద 86,000 ఉందండి. సో ఎక్స్షోరూమ్ ప్రైస్ మీద 86,000 అంటే ఆల్మోస్ట్ ఆన్ రోడ్ ప్రైస్లో మనకి ₹1,00,000 వరకు డిఫరెన్స్ అయితే వస్తుంది. సో ₹1,00,000 ఎక్స్ట్రా పెట్టి మనం ఒక ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్ కొంటున్నాం, మైలేజ్ ఎక్స్ట్రా వస్తుందా అంటే లేదు. ఆల్మోస్ట్ కిలోమీటర్ రన్నింగ్ కాస్ట్ ఒకలాగే ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ E85 పెట్రోల్ కాస్ట్ కూడా చాలా ఎక్కువే పెడుతుంది. సో దానివల్ల, ఎందుకంటే E85 మైలేజ్ తక్కువ వస్తుంది, దానివల్ల రన్నింగ్ కాస్ట్ అయితే ఎక్కువే అవుతుంది అనమాట. సో ఇలాంటప్పుడు ట్యాక్సీ పర్పస్లో కొనుక్కునే వాళ్ళు ఎందుకు కొనాలి? ఎందుకు నేను ట్యాక్సీ పర్పస్ గురించి మాట్లాడుతున్నానంటే అసలు ఈ కారు ట్యాక్సీ పర్పస్లోనే కొనడానికి అవుతుంది. అది కూడా ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల్లో అయితే కొనడానికి అవ్వదు. ఓన్లీ ఢిల్లీ అండ్ ప్రస్తుతం ఢిల్లీలో అయితే లాంచ్ అయినట్టుంది. ఇంకా కొన్ని ప్లేసెస్లో నార్త్లో లాంచ్ అవుతుంది అనమాట. సో ఈ వ్యాగనార్ ఫ్లెక్స్ ఫ్యూయల్ లాంచ్ గురించి మీ ఉద్దేశాలు ఏంటో కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని తప్పకుండా ఫాలో చేయండి.